లార్డ్ ఎవ్రీవన్. నేను బ్లెస్సీ. నేను మిమ్స్‌లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ రూబీ సెలబ్రేషన్స్. 40 ఇయర్స్ నుంచి యూఎస్ఏలో పరిచయం చేస్తున్న వాళ్ళందరినీ నా కళ్ళెదుట చూస్తున్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ అన్న. అండ్ యూఎస్ఏ నాకు 3 ఇయర్స్ నుంచి పరిచయం. నాకు బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది యూఎస్ఏతో. అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఒక అన్‌బిలీవర్ ఫ్రెండ్ ఉండేది 3 ఇయర్స్ బ్యాక్. ఆహ్, తను చాలా డివోషనల్ అనమాట. ఏ రోజు బొట్టు లేకుండా క్లాస్ రూమ్‌కి రాదు. తను ఒకరోజు బైబిల్ పట్టుకొనొచ్చి, "బ్లెస్సీ నువ్వు క్రిస్టియనే కదా! నాకెందుకు ఎప్పుడు నువ్వు దేవుని గురించి చెప్పలేదు" అని అడిగిందనమాట. నేను రక్షింపబడ్డావా అని అడిగాను. రక్షింపబడ్డాను ఇలా యూఎస్ఏ ద్వారా అని చెప్పింది. తర్వాత నాకొక కాంటాక్ట్ ఇచ్చింది. అయితే నేను అక్కకి ఒకసారే కాల్ చేశాను. శ్రావణి అక్క తన పేరు. నాకిప్పటికి కూడా అక్క కాల్‌లోనే పరిచయం. 3 ఇయర్స్ అయిపోతుంది. షీ నెవర్ స్టాప్స్ కాలింగ్ మీ టిల్ నౌ. ఫోన్‌లో మాత్రమే పరిచయం. నాకనిపిచ్చేది ఇంత ప్రేమ ఎక్కడి నుంచొస్తుంది వీళ్ళకి? ఏదో అన్‌బిలీవర్ స్టూడెంట్స్ కోసమో, ఎవరో స్టూడెంట్స్ కోసమో దేవుడిని తెలుసుకోలేదని ఇంత భారం కలిగి ఉన్నారా ఇప్పుడు కూడా అని చెప్పి ఆశ్చర్యంగా అనిపిచ్చేది. తర్వాత నేనిక్కడికొచ్చిన తర్వాత నాకు కిరణ్ అన్న, సరితక్క పరిచయమయ్యారు. గ్రాడ్యుయేట్ అక్క వాళ్ళు. చాలా ప్రయాసపడేవాళ్ళు. మా క్యాంపస్‌కొచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు. నాతో ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించేవాళ్ళు. నేనెంత అవాయిడ్ చేసినా కూడా, "చెల్లి రామ్మా పరిచర్యలో పాల్గొను" అని చెప్పి చెప్పేవాళ్ళనమాట. అక్కడ కూడా ఆశ్చర్యమేసింది. ఇంత ప్రేమ ఎలా వస్తుంది వీళ్ళకి? వీళ్ళింతగా పరిచర్య చేస్తున్నప్పుడు, నేనెందుకు పరిచర్య చేయలేకపోతున్నాను? నా ఫ్రెండ్స్ పట్ల భారం కలిగి లేను అనుకునేదాన్ని. బైబిల్ స్టడీస్‌కి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత, నాకు ఫ్రెండ్స్ పట్ల భారం కూడా పెరిగింది. నా అన్‌బిలీవర్ ఫ్రెండ్స్‌ని బట్టి దేవుడు నన్ను లెక్కడుగుతాడు. తప్పకుండా వారి రక్షణ గురించి నన్ను క్వెషన్ చేస్తాడు. కాబట్టి నా ఫ్రెండ్స్ కోసం నేను ఈ పరిచర్యలో ఉండాలి. ఆహ్, అన్నీ తెలుసుకోగలగాలి. దేవుని కోసం నడవగలగాలి అని చెప్పే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌లోకి నడవటం మొదలెట్టాను నేను యూఎస్ఏ ద్వారా. నాకు తెలుసు ఈ భవిష్యత్తులో నేనెక్కడ జీవించినా సరే, ఈ యూఎస్ఏ రూట్స్ నాలో ఎప్పుడూ ఉంటాయి. నేను ప్రశాంతంగా దేవుని కోసం బ్రతుకుతానన్న ధైర్యం కూడా నాకు యూఎస్ఏ తర్వాత ఎక్స్‌పీరియన్స్ చేయగలిగాను. నా రక్షణ తర్వాత ఏదైనా గొప్ప మేలు జరిగింది అంటే యూఎస్ఏ పరిచయం అవ్వడం నాకు. థాంక్ యూ సో మచ్.